హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో గ్రావిటీ కెనాల్ పైన నిర్మాణం చేస్తున్నటువంటి 10 బ్రిడ్జిల తాలూకు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, పనులు ఎంత అభివృద్ధి జరిగింది అనేటువంటి వివరాలను అయితే మనం చూద్దామండి. మనం ఇప్పుడైతే దొండపాడు దగ్గర గ్రావిటీ కెనాల్ E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి సమాంతరంగా స్టార్ట్ అయ్యే దగ్గర అయితే మనం ఉన్నామండి. ఇక్కడ నుంచి గ్రావిటీ కెనాల్ని అయితే తవ్వడం మొదలుపెట్టి ఈ విధంగా అయితే పూర్తి చేశారండి. ఈ పక్కనే మనకి లెఫ్ట్ సైడు E3 సీడ్ యాక్సిస్ రోడ్, అది ఆ టిప్పర్ వెళ్ళేది. ఇక ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత ఈ గ్రావిటీ కెనాల్ అనేది మలుపు తీసుకొని N16 రోడ్డు వెంబడైతే ప్రయాణిస్తూ వెళ్తుంది. ఇక మనం చూసినట్లయితే ఫస్ట్గా నిర్మాణం జరుగుతున్నటువంటి బ్రిడ్జ్ ఏంటంటే ఇది LPS బ్రిడ్జ్ అండి. ఏంటంటే గ్రావిటీ కెనాల్కి రెండు వైపులా కూడా రైతులకి ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఉండడం వలన, LPS లేఅవుట్స్ ఉండడం వలన ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఈ బ్రిడ్జ్లు మొత్తం 4 నిర్మాణం చేస్తూ ఉన్నారు. ప్రతి హాఫ్ కిలోమీటర్కి ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఏంటంటే ఒకటేమో ఈ సిరీస్ రోడ్డు బ్రిడ్జు, మరి ఇంకొకటేమో ఈ LPS లేఅవుట్స్ బ్రిడ్జు. మొత్తం హాఫ్ కిలోమీటర్కి ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది. మనం చూసినట్లయితే ఈ బ్రిడ్జ్ తాలూకు పనులు, పైలింగ్ వర్క్స్ అన్నీ కూడా దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. మనం చూడవచ్చు, ఇదిగోండి పైలింగ్ వర్క్స్. ఇక పిల్లర్ నిర్మాణం చేయాలి. అంతేకాకుండా ఈ పనులకు ప్యారలల్గా సిమెంట్ గడ్డర్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది రెడీమేడ్గా. ఈ పిల్లర్ వర్క్ ఎప్పుడైతే పూర్తవుతుందో ఈ గడ్డర్లో ఆ పిల్లర్స్ పైకి లాంచ్ చేసి బ్రిడ్జ్ నిర్మాణం అయితే పూర్తి చేస్తూ వెళ్తారండి. ఇక తరువాత మనం E4 రోడ్డు బ్రిడ్జు ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతుందో ఆడికి రావడం జరిగిందండి. ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే ఈ బ్రిడ్జ్ తాలూకు పనులు 2014, 2019లోనే చాలా వరకు కంప్లీట్ అయ్యాయి. మొత్తం 30 గడ్డర్లు కూడా నిర్మాణం చేసి పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేశారు 2014, 2019లో. అయితే ఒక 10 గడ్డర్లు మాత్రం స్టాండర్డ్గా ఉన్నాయండి. మిగిలినవన్నీ కూడా పాడైపోయాయి. 20 గడ్డర్లు, వాటన్నిటిని డిస్మాండిల్ చేసి వాటి స్థానంలో కొత్తగా 20 సిమెంట్ గడ్డర్లని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఒక స్పాన్కి మనం చూడొచ్చు, ఒక స్పాన్కి 2014, 2019లోనే కనెక్షన్ కూడా ఇచ్చేసి అవి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. ఇక మిగిలినది 20 గడ్డర్ల తాలూకు పనులు మాత్రమే నిర్మాణం జరుగుతుంది. వాటిని లాంచింగ్ చేయడానికి కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు రెడీమేడ్గా. ఇక్కడ E4 రోడ్డు బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ప్రధాన అప్డేట్ అయితే ఇది. ఇదిగోండి గడ్డర్ల నిర్మాణం కూడా పక్కనే జరుగుతుంది, మనం చూడొచ్చు. ఒకే వీడియోలో 10 బ్రిడ్జిల అప్డేట్స్ అయితే మనం ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా గ్రావిటీ కెనాల్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయి అనేటువంటి పూర్తి వివరాలను కూడా మనం ఇదే వీడియోలో తెలియజేస్తామండి. నిర్మాణం అయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. గ్రావిటీ కెనాల్ దాదాపుగా పూర్తి కావచ్చిందండి. ఒక 2 చోట్ల మాత్రమే బ్యాలెన్స్ అయితే ఉంది. అది ఎక్కడెక్కడ బ్యాలెన్స్ ఉంది అనేటువంటి వివరాలను అయితే మీకు నేను తెలియజేస్తాను. ఇక E4 రోడ్డు బ్రిడ్జ్ తర్వాత మరొక LPS బ్రిడ్జ్ అయితే రావడం జరిగింది. ఇటు కూడా రెండు వైపులా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఉండడం వలన ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని పిల్లర్స్కి ఏమో పైలింగ్ వర్క్స్ జరుగుతూ ఉంటే, కొన్ని పిల్లర్స్ ఏమో పిల్లర్ నిర్మాణం కూడా జరిగింది. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి పైలింగ్ వర్క్స్ పూర్తయ్యాయి. కాకపోతే ఏంటంటే ఈ గ్రావిటీ కెనాల్ అనేది మొత్తం చాలా లోతుగా తవ్వడం వలన ఇక్కడ పనులు చేయడం అనేది చాలా అత్యంత సంక్లిష్టమైనటువంటి పనులు ఈ విధంగా అయితే జరుగుతుంది. ప్యారలల్గా సిమెంట్ గడ్డర్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. బ్రిడ్జికి రెండు వైపుల నుంచి మనం చూపిస్తూ ఉన్నాము. పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యి పిల్లర్ వర్క్ అయితే నిర్మాణం చేయడానికి ఇక్కడ పనులైతే ముందుకు తీసుకువెళుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇదిగోండి ఇక్కడ ఒక బ్రిడ్జ్ అప్రోచ్కి సంబంధించి పనులు అయితే కంప్లీట్ అవుతూ ఉన్నాయి. బ్రిడ్జ్ అప్రోచ్లకు సంబంధించిన పిల్లర్లు అయితే చాలా తొందరగా నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే ఈ గ్రావిటీ కెనాల్కి కట్టలపైన నిర్మాణం జరుగుతుంది కాబట్టి కాస్త ఈజీగా నిర్మాణం జరుగుతుంది. కాలువ లోపల వచ్చేటువంటి పనులు కాస్త సంక్లిష్టమైనవి. ఇక్కడి వరకు కూడా గ్రావిటీ కెనాల్ పూర్తయింది. మనం చూసాం కదా, ఇక్కడ వరకు కూడా దాదాపుగా 3 కిలోమీటర్లు అంతా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ బ్రిడ్జికి సంబంధించి సిమెంట్ గడ్డర్ల నిర్మాణం కూడా ఇక్కడ చూడొచ్చు, నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. అవన్నీ అనంతవరం కొండలు జరుగుతుందండి. గ్రావిటీ కెనాల్ వచ్చేసి ఈ బ్రిడ్జిల నిర్మాణం దగ్గర మాత్రమే కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. ఇక తరువాత మనం
E5 రోడ్డు ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతుందో ఆడికి రావడం జరిగిందండి. అక్కడ బ్రిడ్జి తాలూకు పనులని మనం చూసినట్లయితే ఈ బ్రిడ్జికి కావాల్సినటువంటి గడ్డర్లు అన్ని నిర్మాణం చేశారు. గడ్డర్ లాంచింగ్ పూర్తయిపోయింది. అంతేకాకుండా 2 స్పాన్ల మధ్య స్లాబ్ కూడా వేశారు. అసలు ఈ బ్రిడ్జి గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఇక్కడ అమరావతి పనులు 2వ దఫా పనులు మొదలైన తర్వాత ఇక్కడ పైలింగ్ వర్క్స్ చేశారు, పిల్లర్ నిర్మాణం చేశారు, గడ్డర్ల నిర్మాణం కూడా పూర్తి చేశారు, గడ్డర్ లాంచింగ్ కూడా చేశారు. ఇప్పుడైతే స్లాబ్ వర్క్కి వెళ్తూ ఉన్నారు. 2 స్పాన్ల మధ్య కూడా స్లాబ్ అయితే వేసి మిగతా వాటికి ముందుకు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చెప్పుకుంటే ఈ బ్రిడ్జి తాలూకు పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ బాక్స్ గడ్డలు కూడా నిర్మాణం చేయాలి. ప్రతి బ్రిడ్జికి బాక్స్ గడ్డలు అయితే వస్తాయండి. అవి ఇంకా నిర్మాణం జరగలేదు. దాని గురించి మనం ముందు బ్రిడ్జి నిర్మాణాలు పూర్తయ్యేటప్పటికి చూద్దామండి. ఇదిగోండి పూర్తయిపోయినటువంటి స్పాన్ల మధ్య స్లాబులు 2 వైపులా 2 లైన్లుగా నిర్మాణం చేస్తున్నారు కాబట్టి 2 స్పాన్ల మధ్య ఇక్కడ స్లాబ్ అయితే వేశారు. చాలా వేగంగా జరిగినటువంటి పనులు కాబట్టి ఈ బ్రిడ్జి తాలూకు పనులు మీకు నేను కాస్త శ్రద్ధగా టైం తీసుకొని చూపిస్తున్నాను. చాలా వేగంగా జరిగింది. అసలు ఈ బ్రిడ్జి నిర్మాణం నాకే ఆశ్చర్యం కలిగింది. వర్షాకాలంలో కూడా ఇక్కడైతే పనులు ఎప్పుడూ ఆగలేదు. వర్షాకాలంలోనే పైలింగ్స్ చేశారు, పిల్లర్స్ అయితే వేశారు. ఈ విధంగా ఈ బ్రిడ్జిని అయితే కంప్లీట్ చేశారండి. ఇక తరువాత మనం చూసినట్లయితే ఎల్పిఎస్ బ్రిడ్జ్, మొత్తం ఇది 3వ ఎల్పిఎస్ బ్రిడ్జ్ అండి. ఇక్కడ కూడా పైలింగ్ వర్క్స్ చాలా వేగంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక్కడ ఈ వెయిట్ టెస్ట్ అయితే ఇవన్నీ కూడా పైలింగ్ వర్క్స్కి ముందు జరిగేటువంటి పనులు. అలాగే బ్రిడ్జ్ అప్రోచ్కి సంబంధించినటువంటి పిల్లర్ పని దాదాపు కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు కూడా మనం గ్రావిటీ కెనాల్ని వెనుక వైపున చూసినట్లయితే పూర్తయింది. ఎలాంటి అడ్డంకులు లేవు. చూసారా, బ్రిడ్జ్ నిర్మాణం జరిగే చోట కూడా గ్రావిటీ కెనాల్ని తవ్వారు, పూర్తి చేశారు. కానీ ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి కాబట్టి మరలా ఇదంతా కూడా పూడ్చివేసి బ్రిడ్జ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. క్లియర్గా చూడొచ్చు గ్రావిటీ కెనాల్ పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి. నీరు నిలబడింది. చాలా లోతుగా అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక తరువాత మనం E6 రోడ్డు ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతుందో అక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానంగా పరిస్థితి అయితే చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ 2014, 2019లో అన్ని గడ్డర్ల నిర్మాణం పూర్తి చేశారు, లాంచింగ్ కూడా చేశారండి. మొత్తం 30 గడ్డర్లు అయితే 2 గడ్డర్లు ఏమయ్యాయంటే కాస్త పక్కగా పడిపోయి కింద పడిపోయాయి. ఆ రెండింటిని తొలగించి వాటి స్థానంలో కొత్తగా గడ్డర్ల నిర్మాణం చేసి ఇప్పుడైతే ఆ గడ్డర్లని లాంచింగ్ చేయడానికి భారీ క్రేన్లతో సిద్ధమయ్యారు. మిగిలిన 2 స్పాన్ల మధ్య పూర్తయిపోయినటువంటి 2 స్పాన్ల మధ్య ఇక్కడైతే స్లాబ్ కూడా వేశారు. మనం దూరం నుంచి కూడా చూడవచ్చు. ఈ 2 గడ్డర్లు లాంచింగ్ చేసి ఇక్కడ కూడా స్లాబ్ కానీ వేసేసినట్లయితే, స్లాబ్ కానీ వేస్తే ఈ బ్రిడ్జ్ పని చాలా వరకు కంప్లీట్ అవుతుంది. ఇక మిగిలేది బాక్స్ గడ్డర్ల నిర్మాణమే. వాటికి సంబంధించినటువంటి పనులు కూడా మనం దూరంగా చూడవచ్చండి. కొన్ని బ్రిడ్జిలకి బాక్స్ గడ్డర్లో ప్లానింగ్ అయితే మారింది. సేమ్ మనం చూస్తున్నాం కదా సిమెంట్ గడ్డర్లు, అలాంటివి నిర్మించి బాక్స్ గడ్డర్లో నిర్మాణం అయితే చేస్తారని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ మిషనరీ ఇదంతా కూడా. ఇక తరువాత మనం ఎల్పిఎస్ బ్రిడ్జ్ దగ్గరికి రావడం జరిగింది. ఈ ఎల్పిఎస్ బ్రిడ్జ్ ఇది కూడా పైలింగ్ వర్క్ స్థాయిలోనే ఉందండి. ఆ పిల్లర్ రిగ్గు అవన్నీ మనం చూడవచ్చు. మొత్తం ఇప్పుడు ఈ రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ వీటి మధ్య గ్రావిటీ కెనాల్ పైన నిర్మాణం చేసేటువంటి బ్రిడ్జులు 4 చూసాము. 6 ఏమో ఈ సిరీస్ రోడ్లు క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జిలు. మొత్తం 10 బ్రిడ్జిలు అయితే ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అయితే ఇస్తాను. ఈ విధంగా ఇక్కడ వరకు కూడా గ్రావిటీ కెనాల్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. మొత్తం 2 చోట్ల ఈ గ్రావిటీ కెనాల్ బ్యాలెన్స్ వర్క్ ఉందని మనం చెప్పాం కదా, అది ఎక్కడెక్కడ అనేది మీకైతే నేను చూపిస్తాను. ఎందుకు ఆగిందో కూడా నీకైతే నేను వివరంగా తెలియజేస్తాను. ఇది ఇక్కడ నుంచి ఈ ఎల్పిఎస్ బ్రిడ్జ్లు అయితే ఉండవు. ఇక తర్వాత మనం చూసినట్లయితే E7 రోడ్డు, ఈ E7 రోడ్డు బ్రిడ్జికి సంబంధించినటువంటి అప్డేటు ఇక్కడ చాలా మంచి అప్డేటే ఉంది. మొత్తం
గడ్డర్లన్నీ కూడా 2014, 2019లో నిర్మాణం చేస్తే అవన్నీ కూడా గడిచిన కాలంలో అవన్నీ వీక్ అయిపోయాయి నేల మీద ఉండడం వల్ల. వాటన్నిటిని డిస్మాంటిల్ చేసి కొత్తగా మిగతా గడ్డర్లన్నీ కూడా కొత్తవిగా నిర్మాణం చేసి వాటన్నిటిని లాంచింగ్ చేసే ప్రక్రియ అయితే ఇక్కడ కొనసాగుతుంది. అంతేకాకుండా 3 బాక్స్ గడ్డల నిర్మాణం కూడా జరిగిపోయింది. ఇక్కడ పనులు చాలా ముందుకు వెళ్ళాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని బ్రిడ్జిలు మనం చూసాం, ఎక్కడా కూడా బాక్స్ గడ్డర్లో ఇంకా నిర్మాణం చేయలేదు. కానీ ఈ బ్రిడ్జి దగ్గర మాత్రం బాక్స్ గడ్డర్ల నిర్మాణం కూడా జరిగింది. ఇదిగోండి చూడొచ్చు మనం బాక్స్ గడ్డర్ని చాలా క్లియర్గా ఇవన్నీ కూడా గడ్డర్లు అయితే లాంచింగ్ చేస్తూ ఉన్నారు. ప్రక్రియ కొనసాగుతూ ఉంది భారీ క్రేన్ల సాయంతో. ఇక తర్వాత గ్రావిటీ కెనాల్ ఎక్కడెక్కడ తవ్వలేదు, ఎక్కడెక్కడ బ్యాలెన్స్ వర్క్ ఉంది అని మీకు చెప్తానన్నాను కదా. ఇదిగో ఈ ప్రాంతంలోనేనండి. ఎక్కడంటే E7 నుంచి E8 మధ్య 1 కిలోమీటర్ పరిధిలో ఇదిగో ఈ విధంగా పెద్ద పెద్ద బండరాలు ఈ కాలువ తవ్వే పనులకి ఆటంకం కలిగించేయండి. ఈ కాలువనికి తవ్వుతుంటే పెద్ద పెద్ద బండరాలు రావడం జరిగింది. అందువలన ఈ ప్రాంతంలో చూడొచ్చు, ఈ ప్రాంతంలో కొంతమేర 1/2 కిలోమీటర్ మేర ఈ గ్రావిటీ కెనాల్ తవ్వే పనులు అయితే ఆగాయి. అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. మొత్తం గ్రావిటీ కెనాల్లో ఈ ప్రాంతంలో 1/2 కిలోమీటర్ బ్యాలెన్స్ అయితే ఉంది. మిగతా ఇంకంతా కూడా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇంకొక చోట మాత్రం ఈ గ్రావిటీ కెనాల్ని తవ్వలేదు. అది కూడా ఎక్కడో మీకు నేను చూపిస్తాను. ఎందుకు తవ్వలేదో కూడా మీకైతే నేను వివరిస్తాను. చూద్దామండి. ఇక మనం చూసినట్లయితే E8 రోడ్డు బ్రిడ్జి దగ్గరికి రావడం జరిగింది. ఈ E8 రోడ్డు బ్రిడ్జికి సంబంధించి ఇక్కడ కూడా మంచి అప్డేటే ఉంది. ఏంటంటే 2014, 2019లోనే గడ్డర్లన్నీ కూడా పూర్తి చేశారు, లాంచింగ్ కూడా పూర్తి చేశారు. అయితే స్లాబులు వేయలేదు. ఇప్పుడు రెండో దఫా పనులు మొదలైన తర్వాత ఇక్కడ 2 స్పాన్లకి స్లాబ్ అయితే కంప్లీట్ చేశారు. మూడవ స్పాన్ మధ్యలో స్లాబ్ వేయడం కోసం ఈ షట్టరింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. అలాగే ఐరన్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానమైనటువంటి అప్డేటు బాక్స్ గడ్డలు కూడా ఇంకా నిర్మాణం చేయవలసి ఉంది, ఇంకా చేయలేదు. ఇక తరువాత E9 రోడ్డు బ్రిడ్జి దగ్గరికి రావడం జరిగింది. ఈ E9 రోడ్డు బ్రిడ్జి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం ఇక్కడ చూడవచ్చండి. ఇక్కడ 2014, 2019లోనే పిల్లర్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. అలాగే 30 గడ్డలు కూడా నిర్మాణం చేశారు. అవన్నీ పాడైపోయాయి. వాటన్నిటిని డిస్మాంటిల్ చేసి కొత్తగా నిర్మాణం చేశారు. అయితే ఇప్పుడు గడ్డర్ లాంచింగ్ అయితే చకచక ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి ఈ పిల్లర్స్ మధ్య మొత్తం పిల్లర్స్ లెవెల్లో మట్టితో నింపేసి ఈ భారీ క్రేన్లు అలాగే ఆ గడ్డర్ని తీసుకొచ్చేటువంటి ట్రాలీ ఇవన్నీ తిరగడం కోసం ఈ విధంగా అయితే ఎర్త్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత గడ్డర్ లాంచింగ్ అయితే ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి గడ్డర్లన్నీ కూడా మనం దూరంగా చూడొచ్చు. లెఫ్ట్ సైడు అప్పులో ఆ ప్రాంతంలో గడ్డర్లన్నీ కూడా నిర్మాణం చేశారు. కొన్ని 1-2 బ్యాలెన్స్ ఉంటే వాటిని కూడా నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నారు. ఇది ఈ వీడియో గురించి వివరణ. అయితే ఇప్పుడు మీకు నేను ఆ వివరణ చెప్తానన్నాను కదా. గ్రావిటీ కెనాల్ ఇక్కడ కూడా తవ్వలేదండి. ఏంటంటే E8 నుంచి E9 మధ్య కూడా గ్రావిటీ కెనాల్ అయితే 1/2 కిలోమీటర్ అసలు తవ్వలేదు. ఎందుకు తవ్వలేదు ఏంటి అనేది మనకైతే పూర్తి సమాచారం తెలియదు, కానీ మీకు నేను అది చూపిస్తాను. ఇక్కడ నుంచి మనమైతే క్లియర్గా చూద్దామండి. ఇదిగో ఈ కంప చెట్లు ఇవన్నీ ఉన్నాయి చూసారా, పచ్చగా గ్రీనరీగా. ఈ ప్రాంతంలో గ్రావిటీ కెనాల్ అయితే తవ్వలేదు, అసలు మొదలే పెట్టలేదు. ఈ 1/2 కిలోమీటర్ మేర ఎందుకు నిర్మాణం చేయలేదో ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. అందరికీ నమస్కారం. లైక్ చేయండి, షేర్ చేయండి.